మొత్తానికి తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో మొదటి విడత, రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. ఇక మూడో విడత మిగిలింది. ప్రస్తుతానికి రెండు విడతల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా పొత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాలను తలదనే విధంగా లోకల్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో, ఉమ్మడి ములుగు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అలాగే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా పొత్తులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే పాలేరు నియోజకవర్గం కానీ, మధిర కానీ ఈ ప్రాంతాల్లో ఇక్కడ బీఆర్ఎస్ అలాగే సిపిఎం రెండు కూడా పొత్తులో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక ఢిల్లీ పాలిటిక్స్ తలదనేలాగా తెలంగాణ రాజకీయాలు మంచి కాకు మీద ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బద్ధశత్రువులను చెప్పుకునే బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు కూడా అనేక ప్రాంతాల్లో పొత్తులో ఉన్నారన్నమాట. ఇక ముఖ్యంగా వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 36 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్కి 30 స్థానాలు వస్తే బీజేపీకి 6 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా ఒక స్ట్రాటజికల్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే ములుగు జిల్లాల్లో కొన్ని మండలాల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తులో ఉన్నాయి. కొన్ని మండలాల్లో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పొత్తులో ఉన్నాయి. ఇక ఇక్కడ పొత్తు ధర్మాన్ని పాటించాల్సింది కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా సిపిఐ, సిపిఎం బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ పొత్తు ధర్మం పాటించాల్సి వచ్చింది కాబట్టి అక్కడ బీజేపీతో కలిసి నడిచినాయి వామపక్ష పార్టీలు కూడా. సో ముఖ్యంగా వీటన్నిటిపైన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోవింద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఖమ్మం నుంచి మాట్లాడదాం. గోవింద్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అని చెప్తున్నారు. మరో పక్కనేమో కొత్త కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బీఆర్ఎస్తో పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పేసి బీజేపీతో కూడా పొత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో? ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టే రాజకీయ పరంగా చూసినట్టే తెలంగాణ మొత్తం ఒక ఎత్తు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లా సంబంధించి సిపిఐకి అడ్డగా ఉన్న ఈ సిపిఎం పార్టీలతో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ మూడు పార్టీల నేపథ్యంలో ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా చూసినట్టయితే సిపిఎం తోనే ఎక్కువ కాంగ్రెస్ పొత్తున్నట్టు మనకు తెలుస్తుంది. గతంలో చూసుకున్నాము సిపిఐ పార్టీలు, సిపిఎం అదేవిధంగా మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ తో పొత్తున్నప్పుడు కూడా బీజేపీ మాత్రం సైలెంట్ కూడా వాళ్ళతో పొత్తు కుదురుస్తున్న మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే బీజేపీ అంటే గతంలో చూసినట్లయితే బీజేపీ నుంచి ఖమ్మం జిల్లాకు ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా, బీజేపీ నుంచి పోటీ చేస్తారా నేపథ్యంలో మాత్రం బీజేపీకి ఎక్కువ వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పొత్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన సిపిఎం పార్టీలు కానీ సిపిఐ పార్టీలతో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గాని వాళ్ళతో కలిసి ప్రయాణించిన నేపథ్యంలో వాళ్ళతో కూడా సరి సంబంధం ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది. అంటే గతంలో చూసినట్టయితే ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే ఇటు ముగ్గురు మంత్రులు చూసినట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి కానీ వీళ్ళ పొత్తుల నేపథ్యంలో మాత్రం కాంగ్రెసే హవా కొనసాగించినప్పుడు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో మాత్రం సైలెంట్ గా బీజేపీ పార్టీ కూడా వాళ్ళతో ప్రయాణం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్. ఇక్కడ అంటే కేవలం ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి మాత్రమే, గ్రామ సర్పంచ్ ఎన్నికలకు మాత్రం సంబంధించేనా, లేదంటే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏమన్నా వీళ్ళంతా మళ్ళీ కలిసి పోటీ చేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే మనం ఖమ్మం జిల్లా చూసుకోవచ్చు. జిల్లాలో చూసుకున్నట్టయితే ఎవరైతే అంగబలం ఉన్న నేతలకే ఎక్కువ ప్రధానంగా వాళ్ళకి మొగ్గు చూపుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో సిపిఎం, సిపిఐ అదేవిధంగా టీడీపీ మిగతా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వీరందరూ కలిసి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల అయితే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కలిసి కూడా పోటీ చేసిన సందర్భం చూసిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినట్టయితే అంటే ఎవరికి ఎలా ఉంటే అలా కలుస్తారో లీడర్ని కలుపుకుపోవడం. అంతే గ్రామాల్లో ఎక్కువగా ఎట్లుందంటే గ్రామాల్లో ఎవరైతే మంచి వ్యక్తి ఎన్నుకోవాలని చూస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే జిల్లాలో చూసినట్లయితే మంత్రులు ఇక్కడ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పొచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎటువైపు ఉంటే అటువైపు ఎక్కువ గ్రామస్తులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో మన అసెంబ్లీ ఎన్నికలు చూసినప్పటికైతే ఆయనతో పొత్తున్న నేపథ్యం మాత్రం ఈసారి కూడా ఆయన వర్గాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి. అదే గులాబీ నేతలు మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడ ఒకటో రెండో చోట్ల గెలిచిన పరిస్థితి మొత్తంకైతే లేదు. కాకపోతే సైలెంట్ గా మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.
రైట్. ప్రధానంగా మనం కొన్ని జిల్లాల వారీగా చూసుకుంటే కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉంటే అలాగే బీఆర్ఎస్ రెండు వామపక్ష పార్టీలు అటు సిపిఎం కానీ సిపిఐ కానీ సిపిఐ కానీ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ పొత్తులో ఉన్నారో మనం ఒకసారి చూద్దాం ఒకసారి. ఇక భూపాలపల్లి, ఘనపురం అలాగే రేగొండ మండలాల్లో సిపిఎం అలాగే సిపిఐ కాంగ్రెస్తో పొత్తులో ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే దాని తర్వాత ములుగు జిల్లాలో మనం ఒకసారి చెక్ చేస్తే ఏటూరు నాగారం కానీ ఇక్కడ ఏటూరు నాగారం మండలంలో బీఆర్ఎస్కి సిపిఎం మద్దతుగా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో పాలేరు, మధుర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిపిఎం పొత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తంగా ఈ పొత్తు అనేది కొనసాగుతుందా, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా, లేదంటే కేవలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందా? రైట్. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదేమైనా సరే అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా గతం నుంచి వీళ్ళిద్దరూ ఒక తాను గుడ్డలే అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. రెండు కూడా ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లోపాయకార ఒప్పందాల్లో ఉన్నారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకసారిగా మళ్ళీ ఇప్పుడు పొత్తులో ఉంది. రైట్. ఇదేమన్నా ఈ పొత్తు ఏమన్నా రానున్న ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ లేదంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో 300 డివిజన్లు అవ్వబోతున్నాయి. ఇది కాంగ్రెస్కి పీఠాన్ని దక్కనివ్వకుండా బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా, ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.